ఏలూరు జిల్లా ఏలూరు గన్ బజార్ పెన్షన్ మహల్లా మసీద్ సమీపంలో ఓ ఇంటి స్థలం వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. పెన్షన్ మహల్లా మసీద్ కమిటీ వారు ఆ స్థలం తమ మసీదుకి చెందుతుందని వక్ఫ్ బోర్డ్ గెజిట్లో ఉందని పేర్కొంటున్నారు. ఆ ఇంట్లో ఉంటున్న వారు తాము కోర్టులో గెలిచామని ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని, ఇంటికి మరమ్మతు చేసుకుంటుండగా మసీద్ కమిటీ వారు వచ్చి నిలిపివేస్తున్నారని అంటున్నారు. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుని స్వల్ప తోపులాట జరిగింది. దీంతో ఆ ప్రాంతంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారిని సముదాయించి ఏమైనా వివాదం ఉంటే కోర్టులో చూసుకోవాలని, ఇక్కడ ఎటువంటి దాడులకు పాల్పడితే సహించేది లేదని ఇద్దరిని టూ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చెప్పిగా తర్వాత రూపు కూడా తీశారు. ఇదేమో ఈ గోడ చిన్నది ఉంటే ఆ గోడ కూడా పాల్గొంటున్నారు. చిన్నదేం డోర్ తీసేయాలని ఈరోజు ఏలూరు నగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన పెన్షన్ మహల్లా మసీదులోని వక్ఫ్ బోర్డ్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేయడానికి ప్రయత్నించారండి. ఈ కబ్జాని మా పెన్షన్ మహల్లా మరి ఏలూరు నగరంలో పరిసర ప్రాంతంలో ముస్లిం సోదరులందరూ కలిసి ఈ కబ్జా జరుగుతున్న ప్రదేశాన్ని ఆపామండి. ఒక్క తావిడే మా పేటలో ఉంటే మా పెద్దలందరూ కలిసి ఆవిడకి ఇక్కడ సహాయం ఏర్పాటు చేస్తే, ఆవిడ చనిపోయే ముందు మేము వాళ్ళ బంధువులమని చెప్పి వచ్చి ఆవిడ్ని భద్రాచలం తీసుకెళ్ళి అక్కడ ఆవిడతో దొంగచాటుగా వీలునామా రాపించి ఆవిడని అక్కడే చంపి ఆవిడ్ని అక్కడే పాతిపెట్టేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ స్థలం మా మేనత్తది, మాకు వీలునామా రాసిందని అబద్ధపు సాక్ష్యాలు, అబద్ధపు కాగితాలు ఇచ్చి ఆ అబద్ధపు కాగితాలని అన్ని చోట్ల చూపించి లేనిపోని నిందలు వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు సార్. దుర్మార్గంగా చేశారు. దానికి ఫలితంగా 750 రూపాయలు నెలకి చొప్పున దానికి ఎన్ని సంవత్సరాలు మీరు అనుభవిస్తారో ఆ డబ్బుని దానికి 12% ఇంట్రెస్ట్ చేసి ఈ మసీదుకి ఇవ్వాల్సిందిగా కూడా డిస్ట్రిక్ట్ కోర్టు వారు ఇచ్చారు. అడ్డుకున్న పరిస్థితి నుండి మేము ఏం చేశామంటే, సరే వీళ్ళతో బాగా బాధ లేదు, మనం కోర్టు నుంచి ఏదైనా తెచ్చుకుందామనేటటువంటి పరిస్థితుల్లో మేము కోర్టు ఇంటీరియం ఆర్డర్ తెచ్చుకున్నాము. కోర్ట్ ఈజ్ గ్రాంటెడ్ ఇంటీరియం ఆర్డర్ ఫర్ ది సైట్. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ఇంటీరియం ఆర్డర్ ప్రకారం మీరు 28వ తారీఖు వరకు మీ ఇంటిని ఏదైతే రిపేర్లకు పెట్టుకున్నారో ఈ రూఫ్ రిపేరు అండ్ బౌండరీకి మీ రిపేర్ ఏదో ఉందో ఆ రిపేర్ చేసుకోమని మాకు క్లూలంకషంగా మాకు ఆర్డర్ ఇచ్చారు. అకార్డింగ్ టు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్, వన్స్ ఎ వఫ్ ఆల్వేస్ వఫ్. ఎవరన్నా కూడా ఇల్లీగల్గా ఎన్క్రోచ్మెంట్ చేయకూడదు. ఎన్క్రోచ్మెంట్ అంటే చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇప్పుడు మేము ఆఫీస్ వెళ్ళి మొత్తం రికార్డ్ వెరిఫై చేసి ఒక కంప్లీట్ రిపోర్ట్ తయారు చేసి ఈ అధికారులతో మేము కలుస్తున్నాము. అప్పుడు వరకు ఈ ఇష్యూ సెటిల్మెంట్ అయ్యే వరకు దయచేసి ఎవరైతే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారో వాళ్ళు దయచేసి ఆపేయండి, టు అవాయిడ్ కమ్యూనల్ వైలెన్స్. సర్వే చేపించి వి విల్ గివ్ ఫుల్ ఫ్లెడ్జ్ ఇన్ఫర్మేషన్. ఇంకోటి మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. మీరు ప్రశ్నలు అడుగుతున్నారు కదా, మీరు రాలేదు చేయలేదు. వీఆర్ ద ఓన్లీ 2 persons ఇన్ ద డిస్ట్రిక్ట్. కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. మీరు అట్లా కాదండి, అట్లా కాదండి, అదే వినండి, నా మాట వినండి. వాళ్ళు కోర్టు పోయినారు, వాళ్ళకు ఏదో ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ తీసుకొని మాకు ఒక అప్లికేషన్ పెట్టాలా కదా, ఇట్లా మాకు ఇట్లా వచ్చింది, ఈ పరిస్థితి ఏమి, మీ రికార్డ్ ఏం చెప్తుంది, మా రికార్డ్ ఇట్లా ఉందని అడగాలా లేదా? ఏమన్నా రిప్రజెంటేషన్ ఉండనంటే నేను ఒక చిన్న విషయం మాట్లాడుతున్నానండి. ఒక చిన్న విషయం అండి.